సమయం ఇప్పుడు 7:30. 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ అవుతుంది, అయింది. కానీ పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు ఉదయం 5 గంటలకే పోలింగ్ స్టార్ట్ అయింది. 5 గంటలకే పోలీసులు, తెలుగుదేశం పార్టీ గుండాలు కలిసి అన్ని గ్రామాలలోకి నేను చెప్పిన ప్రకారమే రాత్రికే ప్రవేశించడం, లేదంటే సీక్రెట్లో 3 గంటలకు ప్రవేశించడం. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ ఫారాలు ఇచ్చినారో, ఏజెంట్లుగా ఉండారో వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోవడం, పోలీసులు, ఈ తెలుగుదేశం పార్టీ రౌడీలు ఏజెంట్ ఫారాలు తీసుకోవడం, చించేయడం, బెదిరించడం, కొట్టడం. 400 మంది 500 మంది, ఒక 600 ఓట్లు ఉండే చోట 400 మంది తెలుగుదేశం పార్టీ మనుషులు, ఒక 100 మంది 150 మంది పోలీసులు కట్టెలు పట్టుకొని తిరగడం. వీళ్ళ చేతుల్లోనేమో కట్టెలు, పోలీసుల చేతుల్లో లాఠీలన. పోలీసులు, తెలుగుదేశం పార్టీ కలిసి ప్రజాస్వామ్యాన్ని మానభంగం 7 గంటలకు చేస్తారని చెప్పిన 7 గంటలకు కాదు, 6 గంటలకే, తెల్లవారుజామున 6 గంటలకే పులివెందులలో పట్టపగలేగా చీకటి విచ్చిపోయి తెల్లవారి సమయంలోకే ప్రజాస్వామ్యాన్ని మానభంగం చేసిన. ప్రతికింటి వానికి వివాహం చేస్తే ఆడే ఉంటుంది, సచ్చిన శవానికి పెళ్లి చేసి ఎట్లుంటుందో ఈ ఎన్నికల్లో మీరు గెలిచే విధానం కూడా అట్లే ఉంటుంది. ఇది తుమ్మలపల్లె ప్రజలారా, జెడ్పీటీసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఊరు. ఇక్కడ ఒక పెళ్లి జరిగినట్టు షామియానాలు వేసినారు. పెళ్లి జరుగుతానంటే షామియానాలు వేసి ఓపెన్ నడి రోడ్లో 400 మంది 300 మంది తెలుగుదేశం పార్టీ గుండాలు, నాయకులు అక్కడ ఉండి వాళ్ళే ఆడ వండుకుంటా పోలింగ్ స్టేషన్ దగ్గర కట్టెలు పట్టుకొని ఓటర్లు రానియకుండా, ఏజెంట్లు రానియకుండా. అసలు అది మీరు సినిమాలలో కూడా చూసింటారు. ఇట్లా ప్రతిఘటన సినిమాలో చూసింటారు. ఎప్పుడో ప్రతిఘటన సినిమాలో ఎవరే కానీ బయటికి రాకూడదు ఓటు కానీ చెప్పి, ఆ ప్రతిఘటన సినిమా వాళ్ళ అమ్మ మొగుడిది. పోలీసు వాళ్ళుగా వాళ్ళుగా ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు, ఆ కాకి బట్టలు వేసుకొని. సిగ్గు అనిపించలేదేమో వాళ్ళకు. నాకు సిగ్గు అనిపిస్తుంది ప్రజాస్వామ్యాన్ని గౌరవించేవాడిని. పోలీసులు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. పోలీసులు చూసి రాష్ట్ర ప్రజలు కానీ, పులివెందుల మండలంలో ఉండే ప్రజలు కానీ అసహించుకుంటున్నారు పోలీసు వాళ్ళని చూసి. వీళ్ళు పోలీసు వాళ్ళేనా లేకుంటే రాక్షసుల, దుర్మార్గులని మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీని అసహించుకునే పరిస్థితి దాపరించిపోయినారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు ఇంత దుర్మార్గం అని చెప్పి మాట్లాడుకునే పరిస్థితి. ఇది ఎంత అసహ్యకరమైనటువంటి ఎన్నికంటే, అసహ్యకరమైనటువంటి ఎన్నిక. మేము ఓడిపోతానేందుకు కాదు, ప్రజాస్వామ్యం ఓడిపోతానేందుకు, ప్రజాస్వామ్యం చచ్చిపోతానేందుకు, అది పోలీసులే చేస్తానేందుకే నాకు తీవ్రమైనటువంటి బాధ ఉంది. పోలీసులు చూస్తే అసహ్యం కలుగుతుంది నాకు.